డైరెక్టర్ అయిపోయింది. డైరెక్టర్‌తో నేనైతే చాలా ఇన్‌స్పైర్ అయినాను ఈ సినిమాలో నుంచి. చాలా దగ్గరగా ఉంటాయి. అంటే ఒక కాలేజ్ పిల్లాడు ఎన్ని ఇబ్బందులు పడతాడు చదువుకోనీకి. అమ్మయ్య! ఎంత కష్టపడతారు ఫీజు కట్టనీకి. ఇవన్నీ అకాడమిక్ ప్రెషర్స్ ఒకటి. తర్వాత విరాట పర్వం కూడా కొంతమంది ఆ భావాలు లేకపోతే ఐడియాలజీ ఉన్న వాళ్ళు అభిమానించే సినిమాలు ఇవన్నీ కూడా. సో ప్రజలు ఏమనుకున్నా ఏమన్నా పక్కన పెడదాం. సో ఈ ఐడియాలజీ డైరెక్టర్ నుంచి ప్రొడ్యూసర్‌కి ఎందుకు మారామన్నా సడెన్‌గా? సో ఇదేమి డైరెక్టర్ నుంచి ప్రొడ్యూసర్గా పూర్తిగా షిఫ్ట్ అవ్వడం కాదు. ఇట్స్ ఎక్స్టెన్షన్ ఆఫ్ మై కెరియర్. సో అదొక నా నా మెయిన్ కెరియర్కి అదొక సైడ్ కిక్ లాగా అనమాట. ఓకే. సో ఫస్ట్ ఈ సినిమా నేను కథ విన్నప్పుడు సాయిలు కాంపాటి నాకు ఈ కథ సంఘటన గురించి అంటే రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని తను రాసిన కథ ఓకే. చెప్పినప్పుడు తప్పకుండా నేను దీన్ని ప్రొడ్యూసర్గా నేనే మారి చేయాలి, ప్రొడ్యూస్ చేయాలి, నేను మాత్రమే దీన్ని ప్రొడ్యూస్ చేయగలను. అంటే అతనికి ఫుల్ డైరెక్టర్గా అతనికి మొదటి సినిమా కాబట్టి ఫ్రీడమ్ ఇచ్చి అతనితో నేను చేయించడం జరిగింది. అంటే మీ ఈవెంట్లో ఈ రాజు వెడ్స్ రాంబాయ్ ఈవెంట్లో కూడా డైరెక్టర్ మాట్లాడుతున్న మాటని నేను సోషల్ మీడియాలో అక్కడక్కడ కనిపించింది. ఆయనకి యాక్ట్ 4 యాక్ట్ 5 ఏదో అంటే నాకు తెలియదు, నాకు వేననే చెప్పిండు, నాకు అసలు ఆ సినిమాల కథే తెలుసు, నా దగ్గర ఉన్నది కథ ఒక్కటే, కానీ నాకు ఏం తెలియదు అని అన్నాడు. అటువంటి ఒక కొత్త పర్సన్ని తీసుకొచ్చి ఎట్లా సినిమా చేయాలనిపించింది? అంటే మీకున్న నమ్మకం ఏంది ఆయన మీద? అంటే అతను కథ చెప్పిన విధానము చాలా నిజాయితీగా అనిపించింది. చాలా కథలో ఉన్న వాతావరణం కావచ్చు, ఆ వాతావరణంలో ఉన్న పాత్రలు కావచ్చు, ఆ పాత్రలు మాట్లాడే మాటలు కావచ్చు, ఆ పాత్రల యొక్క వ్యక్తిత్వాలు కావచ్చు, చాలా నిజాయితీగా ప్రేమగా ఉండటం వల్ల నాకు ఒక ఫ్రెష్నెస్ కనిపించింది. ఒక సోల్, ఒక ఎనర్జెటిక్ సోల్ నాకు అతనిలో కనిపించింది. అలా అన్నాడు. కానీ తనకి కథ రాయడం అనేది మెయిన్. కథలో ఎమోషన్ క్యారీ చేయడం వస్తే ఏ గ్రాములు తెలియాల్సిన అవసరం లేదు. సో అద్భుతమైనటువంటి ఎమోషన్ అతను క్యారీ చేయగలిగాడు సినిమా అంతా కూడా. ఆ తర్వాత ఒక రియల్ ఇన్సిడెంట్ చేసుకుని దాన్ని ప్రాపర్గా మేనిఫెస్ట్ చేయగలిగాడు కథలో. అందుకని నేను అతనికి డైరెక్షన్ అవకాశం. అంటే జనరల్గా ఇప్పుడున్న హీరోలు ప్రొడ్యూసర్లు అయిపోతున్నారు, డైరెక్టర్లు ప్రొడ్యూసర్గా మారిపోతున్నారు, ఓకే. సో మీరు ప్రొడ్యూసర్గా మారినప్పుడు ఒక స్టార్ని పెట్టి తీస్తే నీకు ఇన్కమ్ వస్తుంది అనే ఒక బిజినెస్ ఆలోచించి, ప్రొడ్యూసర్ అయితే బట్ బిజినెసే అది. సో వస్తుంది నాకు డబ్బులని ఆలోచించవచ్చు. ఒక మంచి హీరోయిన్ ఉన్నా ఆలోచించవచ్చు. ఓ 4 మంచి మాస్ మసాలా సాంగ్లు ఉన్నా, లేకుంటే పెద్ద పెద్ద ఫైట్లు ఉన్నా, ఎలివేషన్ ఉన్నా ఆలోచించవచ్చు. నేను ఒక పాట చూసినా అద్భుతంగా ట్రెండ్ అవుతుంది. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ టు యూ. సో ఆ పాటలో చూస్తే అంత ఏం లేదు కదా, ఏదో కాలువ గట్ల పొంటి, లేకపోతే కొండ కోయల మధ్యలో, లేకపోతే చెట్ల మధ్యలో పల్లెటూరులో తీసిన సినిమా. ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేసిరంటే ఎంతో లేదన్నా కొంత డబ్బులు పెట్టాలి. ఎట్లా డేర్ చేసిరు దీనికి? మీరు అన్నట్టుగా స్టార్స్తోని సినిమాలు చేయడానికి స్టార్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, చాలా ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయి. కానీ కంటెంట్ బేస్ ఉన్న సినిమాలు తీయడానికి కొంత తక్కువ మంది ప్రొడ్యూసర్స్ మాత్రమే ఇక్కడ ఉన్నారు. సో మనము ఒక కంటెంట్ బేస్ సినిమా తీసినప్పుడు సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక డైవర్సిటీ వస్తుంది. సో మనం కూడా సినిమా ఇండస్ట్రీలో ఉండి ఇక్కడ తిండి తింటున్నాం కాబట్టి ఒక పే బ్యాక్ చేసినట్టుగా కూడా ఉంటుంది కదా. అందుకనే నేను స్టార్స్ ఎలాగో మనకి ఇవ్వరు, అది వేరే విషయం. ఇచ్చినా మనం అంత పెట్టుబడులు పెట్టేంత అది లేదు. అందుకనే కంటెంట్ బేస్ ఉన్న జీవితాన్ని ఎవరైతే చెప్పగలుగుతారో ఎవరైనా కొత్త డైరెక్టర్స్, సో వాళ్ళతోనే చేయాలి, చిన్న సినిమాలు చేయాలని నేను అనుకొని చేసింది. సో ఇప్పుడు ప్రొడ్యూసర్గా మీరు మారారు కాబట్టి నేను డైరెక్ట్గా సూటి క్వశ్చన్ అడుగుతున్నా. 500 కోట్లతో సినిమా, 1000 కోట్లతో సినిమా, 2000 కోట్లతో సినిమాలు వస్తున్నాయి. తెలుగు ఇండస్ట్రీ నుంచి చాలా అద్భుతంగా కొన్ని కోట్లు పలుకుతున్నాయి. ఒకప్పుడు బాలీవుడ్ నుంచి వచ్చేవి, ఇప్పుడు బాలీవుడ్ని మించి వస్తున్నాయి తెలుగు టాలీవుడ్ నుంచి సినిమాలు. సో నువ్వు ప్రొడ్యూసర్గా చేసినావు కాబట్టి ఎక్కువ ఖర్చు దేని మీద అవుతుంది? ఒక సినిమా మీద ఆర్టిస్టుల మీద అవుతుంది. ఒక్కొక్క ఆర్టిస్ట్కి 6 నుంచి 10 మంది స్టాఫ్ ఉంటారు. వాళ్ళకి ఒక్కొక్కరికి 5,000, 10,000 అలా ఉంటుంది. ఆర్టిస్టులకి స్టార్ డైరెక్టర్ ఉంటే డైరెక్టర్స్కి తక్కువ ఉంటుంది. హీరోయిన్ల రెమ్యునరేషన్ సినిమా బడ్జెట్ పెంచుతున్నాయి. డెఫినెట్లీ క్యాస్టింగే. సో ఎందుకంటే మార్కెట్ కూడా వాళ్ళ మీదనే జరుగుతుంటుంది కదా. మార్కెట్ జరిగేది వాళ్ళ మీదనే, వాళ్ళ సెంట్రిక్గానే జరుగుతుంది బిజినెస్ జరిగేది. అట్లా ఎందుకు పెద్ద పెద్ద మార్కెట్ ఉన్న సినిమాలు కూడా హీరోలు కూడా వచ్చి చేసిన సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయినా లేవా? ఉంటాయి. మరి అప్పుడు తిరిగిస్తారు వాళ్ళు? ఇవ్వరు. అంటే సినిమా ఇండస్ట్రీ మొత్తం నడుస్తుంది హీరోయిన్ల మీద, వాళ్ళకి ఎక్కువ బడ్జెట్ ఇచ్చి సక్సెస్ అయితే వాళ్ళది, ఫెయిల్యూర్ అయితే మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అంతేనా? ఒక డైరెక్టర్గా ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్గా లేదు. అంటే
వాళ్ళు దే ఆర్ టేకింగ్ సమ్ రెమ్యునరేషన్ అండ్ యాక్టింగ్ అంతే. వాళ్ళకి సంబంధం లేదు. ఇన్వెస్టర్‌కి ఎప్పుడు రిస్క్ ఉంటది. నీకు డబ్బులొస్తే మరి నువ్వేమన్నా ఇస్తావా? వాళ్ళకి ఇవ్వవు కదా! నువ్వు 50,00,00,000 నీకొచ్చినాయనుకో, పిలిచి హీరోకింత, హీరోయిన్‌కింత ఇస్తావా? ఇవ్వవు. టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ లాగా ఏదో చేస్తావు. కారు కొనిస్తావు, ఇంకేదో ఇల్లు కొనిస్తావు. సో, ఇదంతా ఇది కామన్ వ్యాపారం ఇది. కానీ ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ యాస్ ఎ ప్రొడ్యూసర్ మీరు గమనించినైతే ఆర్టిస్ట్‌ల మీద ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సొస్తది. ఆర్టిస్ట్‌ల మీద చేయాల్సి ఉంటుంది. కొంచెం కొత్త వరల్డ్ ఏదైనా సినిమాలో చూపించాలంటే దాని మీద చేయాల్సి ఉంటుంది. డిపెండ్స్ ఆన్ కథ, ప్రాజెక్ట్. సో, నేను ఫస్ట్ 'విరాట పర్వం' సినిమా చూసిన తర్వాత నేనేమనుకున్నానంటే, నాకు తెలవదు అప్పుడు డైరెక్టర్ ఎవరు దీని, ఎందుకంటే మనం చూడడమే బేసిక్‌గా ఈ జర్నలిస్ట్ లైఫ్‌లో తక్కువ సినిమాలు. కొంత మనం యూనివర్సిటీ నుంచి వచ్చినాం కాబట్టి ఆ సినిమా అట్రాక్ట్ అయినా. తర్వాత చాలా రోజుల తర్వాత తెలిసిందంటే మీరు డైరెక్టర్, మీరు వరంగలోళ్ళు, యంగ్ డైరెక్టర్ తీసిండని చెప్పి. సో, ఎందుకు ఆ సినిమాని ఎందుకు ఎంచుకున్నారు? ఇప్పుడు మీరు తీసిన అంతకంటే ముందు సినిమా 'నేను కూడా నీది నాది ఒకటే కదా'. సో, ఇది 'విరాట పర్వం'. ఈ 2 సినిమాలు న్యాచురాలిటీకి దగ్గరగా ఉన్నాయి. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఎందుకు సినిమాగా మరలుతున్నాయి? సినిమాలు తీసినాం అనుకోండి, యాజ్ ఎ డైరెక్టర్‌గా లేకపోతే ప్రొడ్యూసర్‌గా కూడా మంచి ఇందాకన్నట్టుగా మంచి మంచి కమర్షియల్ సినిమాలు, మాస్ మసాలా సాంగులు ఉండాలి, ఐటెమ్ సాంగులు ఉండాలి, రొమాన్స్ ఉండాలి. తర్వాత పోరాలు బయట ఉన్న యువత మొత్తం పిచ్చి పిచ్చి కొట్టక చావాలి ఇక సినిమా హీరో పోస్టర్ చూసినా, హీరో పోస్టర్ చూసినా. కానీ మీ సినిమాలో ఏం కనబడది. ఎందుకు ఈ న్యాచురల్ రియాలిటీ లైఫ్ ఎందుకు ఎంచుకున్నారు? పర్సనల్‌గా హర్ట్ అయ్యారా? పర్సనల్‌గా ఫేస్ చేసిన ఇష్యూస్ మీరు ఈ ప్రశ్న నన్ను కదా అడగాల్సింది. ఎవరైతే సోషల్ రియాలిటీస్‌ని సినిమాల్లోకి పెట్టడానికి భయపడుతున్నారో, ఎవరైతే వాస్తవానికి దూరంగా సినిమాలు తీస్తున్నారో వాళ్ళని అడగాలి. మీరెందుకు సోషల్ రియాలిటీస్‌ని పట్టించుకోవట్లేదు? ఎందుకు మీరు ఇక్కడ ఈ లైఫ్‌ని మీరు సినిమాలో చూపించట్లేదని. సో, ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానం ఉంటుంది. కొంతమంది కంప్లీట్‌గా అంటే మీకు వాళ్ళకున్న చేంజ్, ఎందుకంటే మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్న విషయం ఎందుకంటే న్యాచురాలిటీకి దగ్గరగా ఉంటాయి. వాళ్ళు కొట్టుడుతోటే 10 పల్టీలు పడిపోయి ఇంకో దగ్గర ఇవన్నీ కాదు. న్యాచురాలిటీ దగ్గర ఉంటాయి. సో, దీని ద్వారా ఇప్పటికీ ప్రజలు దీన్ని ఆదరిస్తున్నారు అనుకుంటున్నారా? సగము ఆన్సరే అయిందది. తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది జనాలు. సో, ఏందంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రెంత్ ఉంటుంది. ప్రతి ఫిల్మ్ మేకర్‌కి తనకంటూ ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది. తను చూసే విధానం, ఈ సమాజాన్ని, జనాల్ని తను చూసే విధానంని బట్టి తన సినిమా ఉంటుంది. కొందరికి ఫిక్షన్ అంటే బాగా ఇష్టం. కొందరికి ఫోక్ అంటే చాలా ఇష్టం. కొంతమందికి సైన్స్ ఫిక్షన్ అంటే ఇష్టం. అలా నాకు ఇలా తీయడం ఇష్టం. అలా నేనేదో ఆర్ట్ సినిమాలు తీయట్లేదు. నా ఫస్ట్ సినిమా ఏమీ రియల్ ఇన్సిడెంట్ బేస్ ఏం తీయలేదు నేను. అప్పుడు యూత్ ఎలా ఎడ్యుకేషన్ పరంగా ఎలా సఫర్ అవుతున్నారు, జనాలకి ఎలా బాల్యం లేకుండా ఎలా చేస్తున్నారు అనే దాని మీద నేనేదో కొన్ని విషయాలు అందులో మాట్లాడిన. ఫాదర్ అండ్ సన్ డ్రామా అది. సెకండ్ ఒకటి నేను రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని నేను చేశాను. సో, ఏది చేసినా కూడా ఏంటంటే నా స్వభావం ఏదైతుందో, నా టెంపర్మెంట్ ఏదైతుందో అది రిఫ్లెక్ట్ అవ్వటం వల్ల మీకు అలాగ అనిపిస్తుంది. సో, అందుకనే నేను అవి తీస్తున్నాను. సో, కమర్షియల్ ఇవి కూడా. ఇప్పుడు కమర్షియల్ కానిది ఏది లేదు. బిజినెస్ అనేది ఎవరికైనా చేస్తున్నాం అంటే ఒక వ్యాపారం చేస్తున్నాం. సినిమా అయితే వ్యాపారం అనేది. కొంతమంది తన ఆర్ట్ ఫామ్ నుంచి వచ్చి వాళ్ళు తమ టాలెంట్ ఎక్స్‌ప్రెస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కువగా జరిగేది బిజినెస్. 100%. ఇప్పుడు మీరు తీసినటువంటి ఈ సినిమాల్లో యాజ్ ఎక్స్‌పెక్టెడ్ రీచ్ మీకు దొరికిందనుకుంటున్నారా? మీకు 'విరాట పర్వం' ముందే మార్కెట్ అంటే బిజినెస్ అయిపోయింది. 'నీది నాది ఒకే కథ' బిజినెస్ అయిపోయింది. ముందు బిజినెస్ అవ్వలేదు. తర్వాత మంచి అప్లాజ్ వచ్చింది. 80 lakhsలో తీసాం మేము 'నీది నాది ఒకే కథ' సినిమా. 80 లక్షలు. అది తక్కువ బడ్జెట్. నారా రోహిత్ గారు ప్రొడ్యూసర్. సో, 'విరాట పర్వం' బడ్జెట్ అందరికి తెలిసిందే. అది మంచి అదొచ్చింది. ఏది కూడా కమర్షియల్‌గా మనం ఫ్లాప్ అయింది కానీ, కమర్షియల్లీ అంటే ఎప్పుడు మనకు రావాల్సిన పెట్టుబడి రాకనప్పుడు అది ఒక ఫ్లాప్ లాగా కన్సిడర్ చేస్తారు. సో, అట్లా ఐ గాట్ వెరీ గుడ్ హ్యూజ్ రెస్పెక్ట్